హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. చిరోస్. సో ఎలా చేయాలో చూపిస్తా. చాలా ఈజీ రెసిపీ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 కప్ వాటర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ బటర్, చిటికెడు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్. వాటర్ అంతా బాయిల్ అయిపోయి బటర్ మెల్ట్ అయిపోవాలి. వన్ కప్ మైదా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని సైడ్కి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ మనం కాస్త చల్లారనిద్దాం. ఇప్పుడు ఇది చల్లారిపోయింది కదా, దీంట్లో మనం 1 ఎగ్ యాడ్ చేసుకుందాం. 1 ఎగ్, ½ టీ స్పూన్ వెనిలా. ఇది మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇది రెడీ అయినట్టే. ఇలా బేకింగ్ పేపర్ వేసుకొని, ఇది విప్పింగ్ కవర్, మనం కేక్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు విప్పింగ్ క్రీమ్ డెకరేషన్ చేసుకుంటాం కదా, ఇది కూడా ఇలా పెట్టేసుకొని ఇలా పిండి ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా అన్నీ సేమ్ వేసుకోవాలి. ఇట్లా అన్నీ సేమ్ సైజ్ వేసుకోవాలి. చూసారా, నేను ముందుగానే ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నా. ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం.
ఆయిల్ వేసుకున్నాను. ఇది కాస్త హీట్ ఎక్కింది, వెళ్దాం. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు. సో మనం ఈజీగానే ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఈజీ సింపుల్ రెసిపీ. ఇలా వేసుకున్నాం కదా. జస్ట్ ఇలా స్లోగా మెల్లిగా టర్న్ చేసుకుంటూ రౌండ్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. అన్ని వైపులు సేమ్ కలర్ గోల్డెన్ కలర్ రావాలి. చూసారా, కాస్త కలర్ చేంజ్ అయింది. ఇంకా గోల్డెన్ కలర్ రావాలి. చూసారు కదా, గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక జల్లి గంటతో ఆయిల్ లేకుండా ఇలా అన్నీ తీసేసుకున్నాం. ఇలా పేపర్ మొత్తం ఆయిల్ అంతా ఎక్స్ట్రా ఆయిల్ పీచేస్తుంది అనమాట. ఇలా టిష్యూస్ దాంట్లో వేసుకోండి. నేను సేమ్ సెకండ్ ట్రిప్ కూడా అలాగనే వేసేసుకున్నాం. ఈ ఆయిల్ అంతా పోయింది కదా, చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత బాగా వచ్చాయి కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ నేను 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1 టేబుల్ స్పూన్ షుగర్, ఇలా పౌడర్లాగా చేసుకొని వేసుకున్నాను షుగర్ని. సో ఇప్పుడు ఇలా జస్ట్ ఒకసారి ఇలా తిప్పేసుకుంటే మనకు ప్రిపేర్ అయినట్టే. ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి ఏదో ఒకటి తక్కువైంది కదా, చాక్లెట్. ఇలా తీసుకొని ఇలా డీప్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరే. సో చూసారు కదా, చాలా ఈజీ రెసిపీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చిరోస్ చాలా సింపుల్ రెసిపీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.